తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల రాతి యుగ పాలనకు ముగింపు పలికి స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామన్నారు. సంక్రాంతి కేవలం ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదు, జీవితాల్లో కూడా మంచి మార్పుకు కూడా సంకేతమన్నారు. గత 5 ఏళ్లు విధ్వంస పాలనలో ప్రతి ఒక్కరి జీవితం చీకటిమయం అయిందన్నారు. ఆరుగాలు శ్రమించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు లేవన్నారు. ప్రతి పేద కుటుంబం పండుగలను ఆనందంగా జరుపుకోవాలని టీడీపీ హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసి పండుగ సంతోషాలను ప్రజలకు దూరం చేసిందన్నారు. ప్రభుత్వ విధ్వంసకర విద్వేష విధానాలతో ఉపాధి కూడా దొరక్క యువత రోడ్డున పడిందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని అటకెక్కించారని చంద్రబాబు ఆరోపించారు.